మీరు ఈ పొదుపు పద్ధతిలో పాటిస్తే నెలకు ఈజీగా 10,000 వరకు సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. మీ భవిష్యత్తు అనేది చాలా చాలా అద్భుతంగా మారిపోతుంది. ఎందుకు అంటే నేను చెప్పే ఈ కొన్ని పద్ధతులు పాటించారు అంటే 10,000 వరకైతే ఈజీగా నెలకైతే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఫాలో అవుతున్నటివి, నేను తెలుసుకునేటివి కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటా అండి. ఇందులో నేను ఎక్కువగా ఫాలో అయ్యేటివే ఉంటాయి. ఎందుకంటే నేను చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఫాలో అవుతుంటాను. అన్నీ అందరికీ సెట్ కావు కదా! అందుకే చాలా ఇన్ని వీడియోస్‌లలో చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి మనము ఎప్పుడు ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూనే ఉండాలండి. కాబట్టి ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయిపోండి. కంపల్సరీ నెలకైతే 10,000 వరకైతే సేవింగ్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు అందరూ చాలామంది ప్రాబ్లమ్ ఏందంటే మేము సేవింగ్ అయితే చేస్తున్నాము అమౌంటు. కానీ అది మాకు నెల చివరికొచ్చేలోపు మా దగ్గరైతే మిగలటం లేదు. అంటే ఖర్చయిపోతుంది. కాబట్టి మేము సేవింగ్ ఎలా చేయాలి అని చాలామంది డౌట్స్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే స్టార్టింగ్‌లో అందరం మంచిగా మొదలుపెట్టేసి మధ్యలోకొచ్చిన తర్వాత ఏదైనా ఖర్చొచ్చిందనుకోండి ఎమ్మటే ఆ అమౌంట్ తీసేసి వాడేయడమే. అవును మనం ఇన్ని రోజుల నుంచి సేవింగ్ చేశామా అని ఒక్కసారి ఆలోచించండి. ఆ అమౌంట్ సేవింగ్ చేయడానికి ఎంత ఎంత అంటే ఎన్ని తిప్పలు పడింటామో, మనం ఎంత ఆలోచించుంటామో. ఏదైనా అత్యవసరమైతే తప్ప దాన్ని యూజ్ చేయొద్దు. ఎన్నో వీడియోస్‌లలో చెప్తున్నాను నేను. అత్యవసరమైతే తప్ప ఆ అమౌంట్ మీరు సేవింగ్ చేసిన అమౌంట్‌ని యూజ్ చేయొద్దండి. దానికి ఇంకా ఇప్పుడు మీకొక ప్రాబ్లమ్ వచ్చింది. దానికి ఈ అమౌంట్ లేదు అనుకోండి ఒకేళ. తర్వాత ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచిస్తే మీకు ఈజీగా మీరు పెట్టుకున్న మనీ అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మీ దగ్గర ఇప్పుడు కాయిన్స్ గానీ, మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఇప్పుడు సేవింగ్ చేసిన డబ్బులు పోపు డబ్బాలలో లేకపోతే ఒక బాక్స్ పెట్టుకొని అలా లేకపోతే హ్యాండ్ బ్యాగ్‌లలో అలా పెట్టుకోవద్దండి. అలా మనకు కనిపిస్తూ ఉందనుకోండి మనకు ఇక్కడ అమౌంట్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఖర్చులు గూడా మనకు ఆటోమేటిక్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఇక్కడ అమౌంట్ ఉంది. ఇక్కడ ఖర్చులు కనిపించినప్పుడు ఈ అమౌంట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే గుంజుకుంటుంది ఆటోమేటిక్‌గా. అయస్కాంత శక్తి అంటారు చూడండి అలా. మన దగ్గర అమౌంట్ ఉందా, ఖర్చులు ఆటోమేటిక్‌గా గుంజేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర మనకు కళ్ళకి కనిపించేటట్టయితే డబ్బులు అస్సలు ఉంచొద్దండి. అంటే పోపు డబ్బాలలో, హ్యాండ్ బ్యాగ్‌లలో అస్సలు పెట్టుకోవద్దు. మనకు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో మనకు పిల్లలకి ఏదైనా స్కూల్‌లో ఫంక్షన్ ఉందండి. ఒక రూ. 1000 కట్టాలనుకున్నారు. హస్బెండ్ దగ్గర ఆ డబ్బులు ఇప్పుడు లేదు. మనం ఏం చేస్తాము? సరే నా దగ్గర ఉందిలే తర్వాత ఇస్తా అంటాడు. మనం ఇచ్చేస్తాము. అది మళ్ళీ ఇచ్చింది లేదు. దానికోసం మళ్ళీ గొడవలు, పంచాయతీలు. దాని బదులు మన దగ్గర కూడా లేదు అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డేనో ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చి మన హస్బెండ్ ఇస్తాడు అమౌంటు. అదే మన దగ్గర ఉందండి ప్రతిదానికి ఒకవేళ కూరగాయలొచ్చాయి. సరే నా దగ్గర ఉంది గదా! నేను ఈ అమౌంట్‌తో కూరగాయలు కొనేసుకుంటానని అనుకోవద్దు. మనకు ఇంట్లో ఖర్చులకంటూ ఒక అమౌంట్ ఇచ్చింటారు కదా! దాంట్లో నుంచి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు సేవింగ్ చేసిన అమౌంట్‌ని ఏం చేయాలి? జస్ట్ అది సేవింగ్. అది మనది కాదు అని ఒక మైండ్‌లో పెట్టేసుకోండి. అప్పుడు దాన్ని యూజ్ అయితే చెయ్యం. మనది కానిదైతే మనం ముట్టుకోం కదా! అలా అంటే ఇప్పుడు మనది కాదు. తర్వాత మనదే. కానీ ఇప్పుడైతే మనది కాదు గదా! అందుకోసం కాబట్టి క మీరు ఒక హుండీలో వేసుకోవడం అలవాటు చేసుకోండి. హుండీ అనుకోండి మట్టి హుండీ కాబట్టి మనం దాన్ని పగలగొట్టే వరకు మనము దాంట్లోంచి అసలు ఒక రూపాయి కూడా తీయము. ఎప్పుడూ కూడా మన సేవింగ్స్ ఏయడం మట్టుకే మాత్రం గానీ దాన్ని మధ్యలో తీయకూడదండి. అలాగే లేకపోతే బ్యాంక్‌లో వేసుకోవడం ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. ప్రతి నెల ఎంత సేవ్ చేస్తున్నారు. లేతే ఇప్పుడు ఒక 500 సేవింగ్ చేశారంటే బ్యాంక్‌లో వేసేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. లేదు ఆర్‌డీ కట్టుకోండి. అంటే అబ్బాయిలు ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళ పేరు మీద మీరు ఆర్‌డీ కట్టేసుకోండి. లేకపోతే ఆడపిల్లలుంటే సుకన్య సమృద్ధి యోజన ఉంది కదా! ఆ సుకన్య సమృద్ధి యోజనకైనా సరే అమౌంట్ అనేది కట్టేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు మనీ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది గదా! బీరువాలో ఒక ప్లేస్ ఉంటుంది. పర్స్‌లోనైనా సరే, లేకపోతే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లోనైనా సరే, ఎప్పుడూ కూడా మీరు మనీ పెట్టుకునే దాంట్లో ఒక్క రూపాయి కూడా లేకుండా ఉంచొద్దండి. మీరు మొత్తం యూజ్ చేసుకున్న దాంట్లో రూ. 1 కాయిన్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఒక్క రూపాయి కూడా లేకుండా పర్సు ఖాళీగా ఉండొద్దు. అది కొంతమందికి సెంటిమెంట్‌గా ఉంటుంది. ఇది కూడా మనము మనీ పెట్టుకునే ప్లేస్‌లో ఒక్క రూపాయి కూడా లేకపోతే మనకు డబ్బులనేది ఎక్కువగా ఖర్చయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు మనీ పెట్టుకునే ప్లేస్‌లో కనీసం రూ. 1 కాయిన్ అయినా పెట్టేసుకోండి. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రూ. 5, రూ. 2 కాయిన్స్ ఏం చేసుకుంటాం అనవసరంగా అనుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే రూ. 1 ఒక్క రూపాయితోనే మనకు మనీ సేవింగ్ అనేది మొదలవుతుందండి. ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలంటే ఒక్క అడుగుతోనే కదా మరి ముందుకు వెళ్తేనే మనం ఈజీగా ఆ పని అనేది చేయగలము. కాబట్టి రూ. 1 అయినా కూడా మనకు యూజ్ అయితే ఉంటుంది. ఈరోజు రూ. 1 రేపు ఇదే రూ. 1 కాకపోతే రూ. 2 అవుతుంది. అలా ఒక 30 డేస్‌కి రూ. 30 అవుతుంది. కాబట్టి కాయిన్స్ అన్నిటిని
ఒక హుండీ పెట్టుకొని ఆ హుండీలో వేసేసుకోండి. ఒక 2, 3 మంత్స్ వరకు దాన్ని తీయొద్దు. అది నిండాక తీయండి. ఇక 2, 3 మంత్స్ కూడా కాదు. అది నిండాక తీసేసుకోండి. అప్పుడు మీకు మినిమమ్‌లో మినిమమ్ కూరగాయలకు 1 మంత్‌కు లేకపోతే గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు కంపల్సరీ వస్తుందండి. ఈజీగా 500 దాకా కూడా మనం సేవింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి కాయిన్స్ అన్నిటిని జాగ్రత్తగా ఆడ గూళ్ళలో పెట్టుకోవడము, లేకపోతే ఎక్కడ అంటే యాడంటే ఆడ పెట్టడం ఫ్రిడ్జ్‌ల మీద, ఫ్రిడ్జ్ కవర్‌లో అట్లా అక్కడక్కడ ఏయొద్దు. ఒక ప్లేస్ అనేది దానికి పర్టిక్యులర్‌గా పెట్టేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టే ప్రతి ఒక్క ఖర్చు జాగ్రత్తగా చూసుకొని ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఒక రూ. 100 ఖర్చు పెట్టాలంటే ఇది అవసరమా? ఇప్పుడు ఇది ఈ రూ. 100 పోతే ఇది ఈ రూ. 100 మనం ఖర్చు పెట్టడం వాల్యూ ఉందా లేదా దీనికని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. ప్రతి దానికని ఇలాగే ఆలోచించుకోవాలండి. ఒకటికి ఒక్కసారి కాదు 10 మాటలు ఆలోచించండి. టైము పెట్టుకొని మరి 10 మాటలు ఆలోచించి ఖర్చు పెట్టండి. అప్పుడు మీకు మనీ అనేది సేవింగ్ ఎక్కువగా అవుతుంది. ఇంకా మనం ఊరికెళ్ళినప్పుడు మనకు మనీ ఇస్తుంటారు మన అమ్మ వాళ్ళు, లేకపోతే మామగారు, పిన్ని గారు ఎవరన్నా ఇస్తూ ఉంటారు. అలాగే మన పిల్లలకు కూడా మనమైతే సేవింగ్ చేసుకుంటాం. అది పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలకిచ్చిన అమౌంట్ వాళ్ళు చిన్న పిల్లలు గదా! వాళ్ళకు వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ అబ్బగారు, లేకపోతే పిన్ని గారు, పెద్దమ్మ గారు అట్లా చిన్న చిన్న అమౌంట్ అయినా సరే, ఇచ్చిన అమౌంట్‌ని నేనైతే ఏం చేస్తానంటే సేవింగ్స్ అంటే ఒక బుక్కు డైరీలో ఎవరిచ్చారు, ఎంతిచ్చారు, అలాగే ఎప్పుడిచ్చారనేది గూడా డేట్ రాసి పెడతానండి. రాసి వాళ్ళకంటూ ఒక పర్సు లాంటిది పెట్టి దాంట్లో పెట్టేసి దాన్నైతే ముట్టుకోను నేను. ఎందుకు అంటే అది పర్సు గూడా గాదు. ఫస్ట్‌లో పర్సు పెట్టేదాన్ని. దాని తర్వాత వాళ్ళకు సేవింగ్ బాక్స్ ఉంటుంది గదా! అలాంటిది తీసుకొని దాంట్లో అయితే వేయడం మొదలుపెట్టాను. అలా వాళ్ళకు ఇప్పుడు వరకు ఒక 15 అంటే ఇంతకుముందు గూడా అయ్యింది అమౌంట్. అది మళ్ళీ వాళ్ళకి వేరే దానికి యూజ్ చేశాను. బట్ ఇప్పుడు 15,000 దాకా అయ్యుంటే, ఆ 15,000తో నాకే వాళ్ళు ఫోన్ కొనిచ్చారు. జస్ట్ ఆ 15,000 సేవింగ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు పిల్లలు కదా! వాళ్ళకు తెలీదు మనీ ఎక్కడ పెట్టాలనేది. అలా పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళకు గుర్తుగా కూడా మన పిల్లలకి ఏదైనా ఒకటి కొనిస్తూ ఉంటాను వాళ్ళకి అవసరమైనప్పుడు. కానీ ఈసారి నాకు పిల్లలే 15,000 పెట్టి ఫోన్ అయితే కొనిచ్చారండి. అలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు సేవింగ్స్ అయితే నేను చేస్తూ ఉంటాను ఎక్కువగా. ఎంత అమౌంట్ అని కాదు రూ. 10 సరే సేవింగే కదా! పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. రేపొద్దున ఏదైనా అవసరమైనప్పుడు మనమే కొనిస్తాం కదా! ఇలా కూడా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. మనం అనుకోండి వాళ్ళ పిల్లలకి ఇచ్చినప్పుడు ఈజీగా ఖర్చు పెట్టేస్తాము. ఇంట్లోకి తీసుకొచ్చి సరేలే 500 కదా! లేకపోతే రూ. 100 కదా! అని చెప్పి ఖర్చు పెట్టేసుకున్నాం. అలా కాకుండా వాళ్ళకు ఇంకొకటి డైరెక్ట్ దాసిపెట్టడం కంటే ఇలా డైరీలో రాసుకున్నాం అనుకోండి, మీరు డబ్బులు కౌంట్ చేసేటప్పుడు తక్కువైనా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇంత ఉంది కదా! ఇంత తక్కువైందంటే మనమే ఏదో ఒక దానికి వాడుకున్నామని మన దగ్గర ఉన్న డబ్బులు వేయాలి. వేసి వాళ్ళ డబ్బులు అనేది పర్టిక్యులర్‌గా ఇంతనే పెట్టేసుకుంటారు. ఒకేళ నాకు ఎప్పుడైనా అత్యవసరమై యూజ్ చేసిన అమౌంట్‌ను నేను ఆ డైరీలో చూస్తాను. అంటే ఇప్పుడు 10,000 ఉండాలి. కానీ దీంట్లో ఇంకో 500 తగ్గిందంటే మనమే యూజ్ చేస్తాం. పిల్లలైతే తీసుకోరు కదా! మనమే యూజ్ చేస్తాం కాబట్టి నేను ఆ అమౌంట్‌ని మళ్ళీ అయితే దాంట్లో వేసేస్తాను. అందుకోసమే నేను డైరీలో రాసుకుంటూ ఉంటాను. నేను నెక్స్ట్ వీడియో అయితే మా పిల్లలు ఎలా వాళ్ళకొచ్చిన అమౌంట్ ఎలా ఎంతెంత సేవ్ చేశారు, ఎప్పుడెప్పుడు సేవ్ చేశారనేది మీకు ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా రీసెంట్‌గానే మొదలుపెట్టాను. అంటే నాకిచ్చిన అమౌంటు, నేను సేవింగ్ చేసిన అమౌంట్ మీకు చెప్తూ ఉంటాను గదా! ప్రతి నెల కూరగాయలలో ఎలా సేవ్ చేస్తానని. అలా ప్రతి ఒక్కటి రాస్తూ ఉన్నాను. ఒక 2, 3 నెలలకి ఎంతవుతుంది అనేది కూడా ఐడియా ఉంటుందని. ఇక నెక్స్ట్ వచ్చేసి రూ. 10 నోట్సు, రూ. 20 నోట్సు, రూ. 5 నోట్స్ ఉంటాయి కదా! అలాంటి నోట్స్‌లను ఏమంటారంటే ఈ రూ. 5 ఏమవుతుంది, ఈ రూ. 10 ఏమవుతుంది, రూ. 20 నోట్ ఏం చేసుకుంటాం అంటాము. అలా కాదు. ఆ చిన్న చిన్న నోట్స్‌ను కూడా జాగ్రత్తగా అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు కూరగాయలకెళ్తారు. రూ. 10 కొత్తిమీర అంటే మీ దగ్గర రూ. 100 ఉందంటే దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ వాళ్ళు ఇవ్వరు. అలాంటి టైంలో మీరు చిల్లరలా దాచిపెట్టుకున్నారనుకోండి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ షాప్‌కెళ్లారనుకోండి. ఈ షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ మనకు కావాల్సినది రూ. 20 మాత్రమే అంటే రూ. 20 పెట్టి ఒకటి ఏదైనా తీసుకోవాలని వెళ్తాము. కానీ రూ. 100 నోట్ మార్చాల్సొస్తుంది. అలా మార్చినాక రూ. 100 నోట్స్‌లో ఆడికే బంద్ చేసుకుంటామా? రూ. 20 ఖర్చు పెట్టాము. దాని తర్వాత ఇంకా చిల్లర వచ్చినది తర్వాత ఈజీగా ఖర్చయితే పెడతాము. అనవసరంగా పెద్ద నోటును మనం మార్చే బదులు ఇలా చిల్లరని జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు డైరెక్ట్ మనకెంత అమౌంట్ కావాలో అంతే నోటు తీసుకొని పోయి మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకుంటూ ఉంటాము. అనవసరంగా మిగతావన్నీ కొనుక్కొచ్చుకోకుండా ఇలా కూడా మనీ అనేది సేవింగ్ అయితే అవుతుందండి. అలాగే ఈ కాయిన్స్ అదే రూ. 10, రూ. 5 నోట్స్ ఉన్నాయి గదా! ఇవి ఇప్పుడు వాటర్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తాం. రూ. 15 అలా క్యాను. ఆ క్యాన్‌కి కావాలంటే రూ. 50 కరెక్ట్‌గా ఇయ్యాలి. మీరు అనుకోవచ్చు ఫోన్‌పే అని. ఫోన్‌పేల కంటే మన చేతులతో డబ్బులు ఇస్తేనే మనకు వాల్యూ తెలుస్తుందండి. ఫోన్‌పేలో కొట్టొచ్చు కాదనట్లేదు. కానీ
ఇలా చిల్లర నోట్లను అక్కడిక్కడ పెట్టుకొని వేస్ట్‌గా పెట్టుకోవడం కంటే, దాన్ని ఎందుకు అని ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు చాలామంది. దాని బదులు ఇలా మనం చేత్తో ఇవ్వడం వల్ల మనకు కూడా మనీ ఓకే. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మీకు ఐడియా వస్తుంది. ఫోన్‌పేలు, గూగుల్ పేల ద్వారా అయితే మనం అస్సలకి ఒక్క రూపాయి కూడా సేవింగ్ అయితే చేయలేమండి. అలాగే బస్సుకెళ్తూ ఉంటాము. బస్సులో వెళ్ళినప్పుడు కరెక్ట్‌గా చిల్లర ఉండాలి కదా! చిల్లర లేకపోతే మనకు వేరే వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు, ముగ్గురుకు కలిపి అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఆ అమౌంట్‌ను మనం ముగ్గురం పంచుకోవడానికి ఎవరో ఒకరైతే దాన్ని మార్చాల్సొస్తుంది నోట్లను. ఇదంతా వద్దు. ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ అంటే సింపుల్‌గా అనిపించొచ్చు మీకు. కానీ ఇలాంటి వాటికి కూడా ఈ చిల్లర అనేది బాగా పనిచేస్తుందండి. ఇలా చేస్తే మీకు ఈజీగా నెలకు 10,000 వరకైతే సేవింగ్ అయితే చేసుకోగలరండి. ఈ చాలా చెప్పాను గదా! స్టార్టింగ్‌లో సేవింగ్ చేస్తాము. మా దగ్గర నెల చివరికి ఉండదండి. ఇవన్నీ ఫాలో అయిపోండి. కంపల్సరీ మీకైతే సేవింగ్ అయితే అవుతాయి. ఈ టిప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మీరు ఎంత సేవ్ చేశారనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్‌లలో మీరు ఏమైనా ఫాలో అయితున్నా కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను గూడా చూస్తాను. ఇక వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక తెలుసు కదా ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ.